1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు సాతానునంట విడుదల చేస్తాడంట. ఏం చేస్తాడంట సాతానుని? ఆడెక్కడున్నాడు? అగాధ కూపం. ఎక్కడున్నాడు? ద బాటమ్లెస్ పిట్. పాతాళం కాదు అది, అది వేరే భాగం. ద బాటమ్లెస్ పిట్, ద అబిస్ అని అన్నారు. అక్కడ నుండి వాడిని ఏం చేస్తాడు దేవుడు? అసలు వాడికి విడుదల దొరికిన వెంటనే పిచ్చోళ్ళలాగా ఎవరెవరిని మోసం చేయాలి, ఇంతకాలం నేను కరువులో ఉన్నాను, ఎవరెవరిని మోసం చేయాలని బయటకు వచ్చి భూమి మీద పరిపాలన చేసిన చూసేవా జనాంగాన్ని, ఆ జనులలో చాలామందిని వాడు మోసం చేసేస్తాడంట రెప్పపాటున. బైబిల్లో రాయబడింది, వాడికి కాలము కొంచెమే ఉన్నదని ఎరిగి ఆకాశంలో నక్షత్రాల వలె ప్రకాశించుచున్న ప్రజలను కూడా వాడేం చేస్తాడంటే చాలామందిని వాడు మోసం చేసి వాళ్ళందరినీ గుంపుగా చేసుకుని ప్రభు మీదకి యుద్ధానికి వస్తాడంట. అప్పుడు ప్రభువు, ప్రభు పిల్లలమైన మనమందరం ఉంటాం. ఎవరిని మోసం చేస్తాడు? ఆయన పునరుద్ధానములో, మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందిన వారిని కాదు, భూమి మీద ఉన్న జనాంగాన్ని. స్తోత్రం కలుగునుగాక. హుషారుగా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అప్పుడు అపవాది అయిన వాడు వాళ్ళందరిని వెంట పెట్టుకుని ప్రభుతో కూడా వాడు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రభు అంట నవ్వే చంపేస్తాడంట అండి. ఎట్లా చంపుతాడంట? ప్రభు నవ్వితేనే వాడు బైబిల్ గ్రంథం అది మాట్లాడింది. ఆయన నవ్వుతాడంట. వాడు వెళ్ళి భూలోకంలో ఉన్న చాలా మందితో పొత్తుని పెట్టుకుంటాడంట. రండి రండి అని వాళ్ళతో మాట్లాడుకుంటాడంట. వాళ్ళతో మాట్లాడి వంచడానికి వస్తాడంట. బైబిల్ అంటుంది, పరలోకము నుండి చూచుచున్నవాడు వాడిని చూసి నవ్వును. వాడు దేవునికి విరోధంగా యుద్ధానికి వస్తే దేవుడి నోటిలో నుంచి బయలుదేరుతున్న కత్తితో వాడితో యుద్ధం చేసి వాడిని దేవుడు ఏం చేస్తాడంటే నిత్య నరకానికి పంపించేస్తాడంట. స్తోత్రం చెప్పాలి. యుద్ధం అనంతరం అపవాదికి తీర్పు, సాతాను వాడికి తీర్పు తీర్చబడి వాడు నరకములో పారవేయబడతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నరకములో అందరినీ పడేసినాక, నరకములో అపవాదిని పడేసినాక ఆయన ధవళ సింహాసనమును వేసుకుంటాడంట. ఏ సింహాసనం నాన్న? దానిని వైట్ థ్రోన్ అన్నాడు. ధవళ సింహాసనం. ధవళ సింహాసనం వేసి దాని మీద కూర్చుంటాడు. మనందరినీ పక్కన కూర్చోబెట్టుకుంటాడంట. బాయ్ వినాలి. కూర్చోబెట్టుకుని, భూమి నీలో చనిపోయిన వాళ్ళందరినీ అప్పచెప్పు అంటాడంట. సముద్రమా నీలో చనిపోయిన వారిని అందరిని అప్పచెప్పు అంటాడంట. భూమి తనలో చనిపోయిన వారందరినీ, భూమి సృష్టించబడినది మొదలుకొని ఎవరైతే పాపిగా మిగిలిపోయాడో వారందరిని తీసుకుని వచ్చి దేవుని ధవళ సింహాసనం ముందర నిలబెట్టిందంట. మరణము తన మరణ గర్భములో, పాతాళము తన గర్భములో ఉన్న వారందరిని తీసుకుని వచ్చి దేవుని ఎదుట నిలబెట్టిందంట. సముద్రములో మరణించిన వారందరినీ తీసుకుని వచ్చి సముద్రము ఆయన ఎదుట నిలబెట్టిందంట. వినాలి, వీరందరూ ఎవరు? ప్రభువుని అంగీకరించకుండా, ప్రభువుని నమ్ముకుని కూడా నామకార్థంగా బ్రతికిన వాళ్ళు ఆయన ముందర నిలబడతారు. వినాలబ్బాయి వినాలి. ఎలా వచ్చి నిలబడతారు వీళ్ళందరూ? వీళ్ళందరూ కూడా ఎలా వస్తారనంటే వీరు కూడా దేహాలతో వస్తారు. ఏ దేహాలతో? ఈ దేహంతో కాదు, ఈ మనిషి శరీర దేహంతో కాదు. వారికిని ఒక ఆత్మదేహం ఇవ్వబడుతుంది. అది మహిమ దేహం కాదు, వారికిని ఒక ఆత్మదేహం ఇవ్వబడుతుంది. వినాలి నా మాట. దానిని బైబిల్ గ్రంథం ఉంది రెండవ పునరుద్ధానము. ఎవరికి రెండవ పునరుద్ధానము? పాపులకు. ఎవరికి రెండవ పునరుద్ధానము? ప్రభుని ధిక్కరించిన వాడికి. ఎవరికి రెండవ పునరుద్ధానము? ఇలా మందిరాలకు వచ్చి వాక్యం విని వాక్యానికి లోబడని వానికి. ఈ రెండవ పునరుద్ధానములో నిలబడితే భూమి ఉత్పత్తి అయినది మొదలుకొని 1000 ఏండ్ల పరిపాలనలో జీవించి అపవాది పాలైన ప్రతి ఒక్కడు ఆయన ఎదుట నిలబడితే వాని క్రియలను బట్టి గ్రంథములు తెరవబడితే వాని క్రియలను బట్టి వానికి తీర్పు దేవుడు తీరుస్తాడు. ఆమేనని చెప్పాలి గట్టిగా, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. తీర్పు తీర్చి వారందరినీ అగ్ని ఆరని, పురుగు చావని నిత్య నరక అగ్ని గుండములో వారిని పడవేస్తాడు. ఆమేనని చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. బైబిల్ దీన్నే ఉంది రెండవ పునరుద్ధానం అనంది.
యేసయ్య పిల్లలారా, నీకు మొదటి పునరుద్ధానం కావాలా, రెండోది కావాలా? చెప్పాలి గట్టిగా, నోరు తెరిచి.